ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి రేష్మా, ఇంకా నువ్వు డ్రెస్ వేసుకోలేదేంటి? నెక్స్ట్ నిన్నే కదా పిలిచేది. ఏంటి రేష్మా, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. సారీ మేడం, నేను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయట్లేదు. అదేంటమ్మా, నువ్వే కదా స్టేజ్ ఎక్కాల్సింది. నాకు కుదరదని చెప్తున్నాను కదండి. లాస్ట్ మినిట్ లో కుదరదంటే ఎలాగా? నాకు అర్జెంట్ వర్క్ ఉందండి. వర్క్ ఉందంటే మరి వీళ్ళంతా ఏమైపోవాలి? స్పాన్సర్ చేసిన వాళ్ళు ఏమైపోవాలి? అదంతా నాకు తెలియదండి. నాకు అర్జెంట్ వర్క్ ఉందని చెప్తున్నాను కదా. పిలిచారంట. నువ్వు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి నీకెంత రెమ్యునరేషన్ ఇచ్చారు? 10 lakhs. ఇదిగో 25 లక్షల చెక్. నువ్వు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకూడదు. అంటే మేడం, ఏ డబ్బులొద్దా? అలా అని కాదు. లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కానీ నాకు కుదరదు అని చెప్పు. మహా అయితే ఏం చేస్తారు? గొడవ పడతారు. నువ్వు కేర్ చేయకుండా వెళ్ళిపో. వాళ్ళేం చేయలేరు కదా. నువ్వు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకుండా వెళ్ళిపోతే ఈ డబ్బులు వస్తాయి. నా కంపెనీలో నెక్స్ట్ ఈవెంట్లో నిన్ను మోడల్గా ప్రమోట్ చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ విన్నర్ నేనే, నీకు తెలుసనుకుంటా. ప్లీజ్ రేష్మా, అర్థం చేసుకో. ఇప్పటికిప్పుడు నువ్వు ఇలా హ్యాండ్ ఇస్తే వేరే మోడల్ కూడా దొరకడం కష్టం. ప్లీజ్, మాకు ఇది చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. నాకు అక్కడ పర్సనల్ ఇష్యూ అండి. ఐఎమ్ వెరీ సారీ మేడం. ఐఎమ్ వెరీ సారీ సార్. రేష్మా, రేష్మా, ఆగు. రేష్మా, ఆగు. ఆగు. అదేంటి, మన మోడల్ వెళ్ళిపోతుందేంటి? ఆ అమ్మాయి నేను చెయ్యనని వెళ్ళిపోతోంది. అదేంటి, లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే ఇప్పుడు పెద్దమ్మ పెదనాన్న పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్టిసిపెంట్ మిస్టర్ ఆదిత్య గారి మోడల్. మిస్టర్ ఆదిత్య, ఏమండి? ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మైక్ ఇస్తారా? మేడం, మాకు కొంచెం టైం కావాలి. అదేంటండి, ఆర్డర్లో నెక్స్ట్ మీ వాళ్ళే కదా రావాల్సింది. ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది మేడం. ఇంకా మిగతా పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని పార్టిసిపేట్ చేయమనండి. ఈలోపు వాళ్ళ మోడల్ వస్తుంది. ఏమాదిత్య, ఒకవేళ రాకపోతే వాళ్లే లాస్ అవుతారు.
సరే, నెక్స్ట్ పార్టిసిపెంట్. ఏమైందండి? గుండమ్మ, ఇంటికి బయలుదేరదాం పద. వెళ్ళిపోవడం ఏంటండి? ఇంకా ఇక్కడే ఉండి ఏం చేయమంటావు గుండమ్మ? ఏంట్రా ఇది? ఏ ముహూర్తాన్ని ఇంటి నుంచి బయలుదేరామో వచ్చి రావడంతోనే ఇది డ్రెస్సులు మర్చిపోయింది. సమయానికి పల్లవి తెచ్చింది గట్టెక్కాములే అనుకుంటే ఇప్పుడు అసలు మోడలే వెళ్ళిపోయింది. ఏంట్రా ఇదంతా? ఏం అర్థం కావట్లేదమ్మా. లాస్ట్ మినిట్లో తను ఇలా హ్యాండ్ ఇస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమాత్రం డౌట్ ఉన్నా ఆల్టర్నేట్గా వేరే వాళ్ళని రెడీ చేసి ఉండేవాళ్ళం. ఇప్పుడు వేరే మోడల్ రాదు, మనం పార్టిసిపేట్ చేయడం అవ్వదు. గుండమ్మ, ఈసారి మనం ఓడిపోయినట్టే. లేదండి, మనం ఓడిపోము. మోడల్ లేకుండా ఎలా మేడం? మోడల్ ఉంది. ఈ మొదటి రౌండ్లో ఆఖరిగా ఆదిత్య గారి కంపెనీ నుంచి వాళ్ళ మోడల్ ప్రజెంట్ చేస్తుంది. ఏంటి చేసేది? అసలు మోడల్ ఉంటే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.